కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల రోగులకు విజయవంతంగా స్టంట్లు వేసినట్లు శ్రీ స్వర హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాకేష్ నాయక్ తెలిపారు. అనంతపురంలోని రామ్నగర్లో ఉన్న శ్రీ స్వర హాస్పిటల్లో 65 ఏళ్ల వృద్ధులకు స్టంట్ వేసినట్లు చెప్పారు. ముగ్గురు రోగులు పూర్తి ఆరోగ్యంతో ఈ వారం డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులకు స్టంట్ వేసే సమయంలో కాంట్రాస్ట్ 50 నుంచి 150 మిల్లీలీటర్ల వరకు వాడాల్సి ఉంటుందన్నారు. కానీ ఇప్పటికే కిడ్నీ సమస్య ఉన్న రోగికి 150 మిల్లీలీటర్ల వరకు వాడితే కిడ్నీ పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది స్కాన్ వస్తుంది, ఇది తీసుకుంటాము అంటే ఇది యాంజియోగ్రామ్ టైం. ఇక్కడ చూడండి, ఇది స్టెంట్ రోజు, ఇది పెద్ద ట్యూబ్ కదా. ఇప్పుడు స్టెంట్ రోజు బలూన్ తో చేసాము, అది అయిన తర్వాత అది 2 మిల్లీమీటర్ బలూన్. ఇది మనకేమనేది మనకు చూడడానికి అది 2.5 ఎంత పెద్ద, మళ్ళీ ఇంక ఇవ్వలేదు మనము, మళ్ళీ అదే చేసాము. ఇది కనిపిస్తుందా, అది చేసి అది సరిగా అదుకోలే. బేసికలీ ఇది మెయిన్. అలాంటిదే ఇంకోటి చూద్దాం, దాంట్లో అయితే 2 సార్ ఇంజెక్షన్. ఈరోజు మనం కలిసింది ఏమంటే, యూజువలీ మనము ఒక స్టెంటింగ్ చేసినప్పుడు మనం కాంట్రాస్ట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ ఒక పేషెంట్ 65 వయస్సు మహిళ. ఆ పేషెంట్ ఛాతిలో బరువుగా ఉంది సార్, నడిస్తే గస ఉంది అని వచ్చారు. ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూర్ 5 years నుంచి ఉండేది, అంటే 3.5 క్రియాటినిన్ ఉండేది. సో ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ చేసి ఆ స్టెంట్ వేయాలంటే ఆ పేషెంట్కి ఇంక్ అనేది 150 to 200 ml వరకు ఇవ్వాల్సి ఉంటుంది కాంట్రాస్ట్. సో ఇప్పుడు మనము స్టెంట్ వేయాలి, అది బ్లాకేజ్ 99% ఉంది. ఇప్పుడు స్టెంట్ వేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ డయాలసిస్ అనేది అవసరపడే ఛాన్సెస్ 50 నుంచి 60% ఉంటుంది. సో ఇప్పుడు మనము స్టెంట్ వేస్తున్నప్పుడు కొన్ని చర్యలు తీసుకోవాలా, అదన్నీ తీసుకొని ఈ పేషెంట్ కి మనము 10 ml to 15 ml కాంట్రాస్ట్ లోనే స్టెంటింగ్ చేసేసాము. స్టెంటింగ్ చేసి ఇప్పుడు 2 days అయింది. క్రియాటినిన్ అంతే కాన్స్టెంట్ గా 2.8 2.9 లో, అంటే మనం స్టెంట్ వేసే ముందు ఎంత ఉండేనో అంతే క్రియాటినిన్ ఉంది. సో ఇప్పుడు డయాలసిస్ లేదు, ఏమీ అవసరం లేదు, పేషెంట్ హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోవచ్చు.